కేంద్ర బలగాలనే మోహరించిన మమత రాక్షస సైన్యం ఎంత రాజకీయాలు చేసిందో చూసాం. ఆహ్, ఇలాంటి వాళ్ళని సమర్థించే వాళ్ళకి ఉద్దేశించి చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మన వామపక్ష అభిమానులు, కాంగ్రెస్ అభిమానులు, బీజేపీ ద్వేషులు బెంగాల్‌లో ఎన్నికల సంఘం సీఆర్‌పీఎఫ్‌ని పెద్ద ఎత్తున మోహరించిందని విమర్శిస్తున్నారు. కానీ బెంగాల్‌లో మమత పార్టీ ఓటర్లను బెదిరిస్తూ ఓట్లెలా అడుగుతుందో చూడండి. మమత బెనర్జీ టీఎంసీ జనరల్ సెక్రటరీ, లోక్సభలో టీఎంసీ పక్ష నేత అయిన అభిషేక్ బెనర్జీ మొన్న బహిరంగ సభలో మాట్లాడుతూ గతసారి అంటే 2021 ఎన్నికల్లో మేము ఆరాంబాగ్, గోఘాట్, ఖానాకుల్, పురుషురారాల్లో ఓడిపోయాం. కానీ మిమ్మల్ని దయతలిచి వదిలేసాం. ఈసారి నేను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటున్నాను. మే 4 తర్వాత మిమ్మల్ని కాపాడడానికి ఢిల్లీ నుంచి ఎవడి బాబు అంటే ఎవడి తండ్రి వస్తాడో చూస్తాను అంటూ ఓటర్లకు బహిరంగ హెచ్చరిక చేశాడు. జహంగీర్ ఖాన్ అనేవాడైతే ఈ అభిషేక్ బెనర్జీ కుడిభుజం. ఈ టీఎంసీ అభ్యర్థిగా ఫల్తా నియోజకవర్గం సౌత్ 24 పరగణాల నుంచి పోటీ చేస్తున్నాడు. ఎన్నికల సంఘం ఉత్తరప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ